తమిళనాడులో విజయం చారిత్రకమనే చెప్పాలి. ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుకుంటే సౌత్ స్టేట్ సిమిలర్గా ఉండాలని అనుకున్నప్పటికీ మన రాజకీయాలకి అక్కడ రాజకీయాలకి లేదా విజయ్ చేసిన రాజకీయాలకి మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసేదానికి తేడా ఉంది. సరే, ఆయన ఒక ఫిల్మ్ యాక్టర్, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సేమ్ అంతకంటే ఎక్కువ దానికి సమానంగా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ తర్వాత భాగస్వామ్యంతో ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఇదంటే వాళ్ళు ఏదో వైసీపీ టీడీపీ ఏదో అనుకుంటున్నారు. ఐఎమ్ నాట్ ఏ వైసీపీ ఆర్ టీడీపీ. కానీ ఒకటి సామీప్యత మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ మొదటిసారి 1 సీటు గెలవలేదు, రెండవసారి 20 సీట్లకి ఎందుకు పరిమితమయ్యారు? విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా ధైర్యంగా 234కి ఎలా వెళ్ళగలిగారు? ముఖ్యంగా విజయ్కి పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. ఇద్దరికీ కులం ఉంది, ఇద్దరు ఫిల్మ్ యాక్టర్లే, ఇద్దరికీ ఫాలోయింగ్ ఉంది. కానీ విజయ్ కులాన్ని ఎక్కడా బాగలా. ఎక్కడా కూడా నా కులం వాళ్ళు నాకు ఓటేయండి, నా కులం వాళ్ళు నువ్వు నా జోలికి వస్తా, నీ చర్మం మొలిస్తా, నేను చెప్పుతో కొడతా, నీ ఈకలు పీకుతా, ఈ మాటలు ఎక్కడ ఆయన అనలా. ఇక్కడికి వచ్చేసరికి మా ఉప ముఖ్యమంత్రి మా అభిమాన పవన్ కళ్యాణ్ గారు మాటలు మనం అంతా చూసాం. ఇక్కడ ఈయన ఓటర్లని కులాల వారీగా విభజించేశారు. దాంతో అప్పుడు వరకు ఫిల్మ్ యాక్టర్గా రాజకీయ నాయకుడిగా అభిమానంతో ఉన్న వాళ్ళు వెనక్కి తగ్గారు, అక్కడ యాడ్ అయ్యారు. అందుకని ఆ తేడా ఉంది అని చెప్పి మీకు విన్నవించదలుచుకున్నాను. ఇక రెండవ అంశం, ఆయన రాజకీయాల్లో సక్సెస్ కాకుండా ఉండటం కోసం బీజేపీ మొదటి నుండి అనేక ప్రయత్నాలు చేసింది, అనేక కేసులు పెట్టింది, అనేక అడ్డంకులు కల్పించింది, ప్రచారానికి అడ్డంకులు కల్పించింది, ఎన్నికల కమిషన్ వాడింది. ఇవన్నీ అధిగమించి ఆయన ఇవాళ అధికారానికి అంగుళం దూరంలో ఉన్నాడు, ఓన్లీ 1 ఇంచ్. ఇవాళ ఆ అంగుళం దూరాన్ని కిలోమీటర్ దూరానికి పెంచడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏమండి, గత చరిత్ర మనం చూస్తే గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక డేట్ ఇస్తారు బల నిరూపణకి. కానీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయని వల్ల బల నిరూపణ చేసుకుని రమ్మంటున్నారు. ఇది దుర్మార్గం. రెండవ అంశం, ఈయనకి సపోర్ట్గా ఉండాల్సినటువంటి లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో శశబిషలకు పోకుండా మీకు నిజంగా మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాదాన్ని బతికించాలనుకుంటే నిన్న కలయిక ఇవన్నీ వదిలేసి ఎవరు వారికి వెళ్తారో వారికి ఫ్రీడమ్ ఇవ్వండి. లౌకికవాదులందరూ విజయ్కి మద్దతుగా నిలిచి అక్కడ నూతన శకానికి నాంది పలకాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.